మహాకుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. మరొక 3 రోజులు మాత్రమే మిగిలింది. ఈ నెల 26న శివరాత్రితో ఈ మహాపుణ్యఘట్టం పరిపూర్ణమవుతుంది. ఇప్పటివరకు 60 కోట్ల మందికి పైగా కుంభ స్నానాలు చేశారు. అత్యంత భారీ స్థాయిలో జరుగుతున్న కుంభమేళా నిర్వహణకు యూపీ సర్కార్ కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగిస్తోంది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా అంతిమ దశకు చేరుకుంది. మరో 3 రోజుల్లో వేడుక సంపూర్ణమవుతుంది. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 60 కోట్ల మందికి పైగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26న శివరాత్రితో ముగుస్తుంది. ఇంత భారీ సంఖ్యలో జనం ప్రపంచంలో మరే ఇతర మత, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదని యూపీ సర్కార్ తెలిపింది. భూటాన్ రాజు వాంగ్చుక్ సహా 73 దేశాల దౌత్యవేత్తలు మహాకుంభమేళా సందర్భంగా సంగమంలో పవిత్ర స్నానమాచరించారు. జానకీమాత పుట్టినిల్లైన నేపాల్కు చెందిన 50 లక్షల మంది కూడా త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో జరుగుతున్న మహాకుంభమేళా నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగిస్తోంది. గత అనుభవంతో తొక్కిస్లాటలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కుంభమేళా జరుగుతున్న 4000 ఎకరాల ప్రాంతాన్ని 2750 సీసీ కెమెరాలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో 250 ఏఐ ఆధారిత కెమెరాలు. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ కు నిరంతరం సమాచారం ఇస్తూ ఉంటాయి. దీని సాయంతో అధికారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి అవకాశం దొరుకుతుంది. నిమిషానికి కుంభమేళా ప్రాంతానికి ఎంతమంది వస్తున్నారు, పార్కింగ్ స్థలంలో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ముఖ్యమైన రద్దీ మొదలైన అంశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ అందిస్తుంది. వీటికి సంబంధించి అంతకు ముందే అధికారులు ఫీడ్ చేసిన పరిమితులను మీరితే ఏఐ అలర్ట్ ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. సుమారు 400 మంది పోలీసులు 24 గంటలు సీసీటీవీ ఫీడ్ ను పర్యవేక్షిస్తూ ఉంటారు. కుంభమేళా పూర్తయిన తర్వాత ఏఐ ఫీడ్ చేసిన మొత్తం సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఇచ్చిన పరిమితులను ఏవైనా మార్చాలా లేదా సరిపోతాయా అనేది పరిశీలిస్తారు. తొక్కిస్లాట ఘటన తర్వాత స్పష్టమైన విధి విధానాలను కఠినంగా అమలు చేస్తున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ల పరిధిని పెంచారు. గంగా, యమున, సరస్వతి సంగమ ప్రాంతంలో జరుగుతున్న ఈ భారీ వేడుక ఈ నెల 26న ముగుస్తుంది.